హాయ్ అండి, నమస్తే. ఈ డ్రెస్సు ఒకసారి నేను వీడియోలో చూపించానండి. అయితే చాలామంది బ్యాక్ బ్యాక్ నెక్ కట్ చేసి కుట్టాను కదా. ఈ నెక్ గురించి అయితే చాలామంది పర్సనల్గా నన్ను వీడియో పెట్టమని అడుగుతున్నారండి. అయితే వాళ్ళ కోసం అయితే నేను ఇప్పుడైతే మీకు అయితే చూపిస్తున్నాను. చూడండి, ఈ కట్ వర్క్ అనేది ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉందన్నమాట. ఈ నెక్ ఇప్పుడు కుడతాను, కుట్టి చూపిస్తాను, ఓకేనా. చాలామంది అడుగుతున్నారండి, కట్ వర్క్ నెక్ కావాలని చెప్పి అడుగుతున్నారనమాట. వాళ్ళందరికీ కూడా బాగా యూజ్ అవుద్ది. చిన్న చిన్న టైలర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఈజీగా కుట్టుకోవడానికి బాగా యూజ్ అవుద్ది అనమాట ఈ వీడియో, ఓకేనా. ఇప్పుడైతే దీనికి కట్ చేశానండి. నేను కట్ చేసిన వీడియో అయితే పెట్టలేకపోతున్నాను. మనకి ఎంత వెడల్పు కావాలో, ఎంత దగ్గరగా కావాలో కట్ వర్క్ కట్ చేసుకుని ఫ్యూజింగ్ పేపర్ మీద దానికి లైనింగ్ యాడ్ చేసేసి, ఇదిగో ఇలా లైనింగ్ యాడ్ చేసేసి చక్కగా అంచు కూడా కుట్టేసుకున్నా. దీన్ని ఇప్పుడు ఒరిజినల్ని సగానికి ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకోవాలి మిడిల్కి. అంటే మనం కుట్టేది స్టార్ట్ చేసేది మిడిల్కి ఉందా లేదా తెలుసుకోవడం కోసం ఒక టక్స్ ఇచ్చామనుకో, ఆ టక్స్ తిన్నంగా ఇలా స్టార్ట్ చేసి ఇలా కుట్టేసుకోవాలి. ముందుగానే నేను షోల్డర్ దగ్గర నెక్ మాత్రం కుట్టుకున్నాను. అటు ఇటు కదలదండి. మనం పిన్నులు పెట్టకపోయినా కూడా ఇది అటు ఇటు కదలదనమాట. ఇప్పుడు చక్కగా ఇలా ఈ రెండు చోట్ల ఒక కుట్టు వేసుకుంటే, ఆ తర్వాత ఇప్పుడు కుడుతున్నాను చూడండి. ఈ ఫ్యూజింగ్ పేపర్ మీదకి కుట్టు రాకూడదనమాట. రాకోకుండా చక్కగా ఈ ఫ్యూజింగ్ పేపర్ తప్పించేసి చక్కగా ఎలాగైతే ఉందో అలాగే ఈ నెక్ ఇలా కుట్టేసుకోవాలి. ఈ పేపర్ మీదకైతే ఎక్కొద్దండి. ఎక్కకోకుండా పేపర్ తప్పించి కుట్టు వేసుకోవాలన్నమాట. ఇది మాత్రం కొంచెం నీట్గా చూసుకుని వేసుకోవాలి. ఇలా ఇలా కుట్టడం అలవాటైతే మాత్రం చాలా ఈజీగా అనిపిస్తుందండి. ఇలా కుట్టి మనం కొంచెం ఎక్కువ కాస్ట్ అయితే తీసుకోవచ్చు అనమాట. బ్లౌజులకు కూడా ఈ నెక్ అడుగుతున్నారు చాలామంది. ఈ నెక్ కుట్టడం అయితే అలవాటు చేసుకోండి. ఇలా ఒకసారి 2 సార్లు కుడితే మాత్రం మనకి చాలా ఈజీగా వస్తుంది అనమాట. చాలామంది బ్లౌజులకనే కాదు డ్రెస్సులకు కూడా అడుగుతున్నారు. చూసారు కదా వీడియోలో ఎంత బాగుందో. ఇలా ఈ కుట్టు కట్ అవ్వకూడదండి. కుట్టు కట్ అవ్వకోకుండా చక్కగా ఖర్చు మొత్తం కూడా ఇలా కట్ చేసుకోవాలి. నేను కార్డ్స్ అవి కూడా ఏం పెట్టను ఇప్పుడు. అంటే దగ్గరగా కట్ చేసేస్తున్నాను. ఖర్చు ఎక్కువ పెట్టట్లేదు అనమాట. ఓన్లీ మనం కుట్టుకి యువతల వరకే పెట్టుకుంటున్నాను ఖర్చు. చక్కగా మొత్తం కూడా ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఆ కుట్టు మాత్రం కట్ అవ్వకుండా చూసుకోండి. ఆ కుట్టు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. లేదంటే మనం ఎంత కష్టపడింది కూడా వృధా అయినట్టే. ఆ కుట్టు కానీ కట్ అయిందంటే చక్కగా చూసుకుని ఇలా నీట్గా కట్ చేసుకోండి. కుట్టు దగ్గర వరకు ఒక స్టిచ్ వేయడం ఉండేలాగా కట్ చేసుకోండి. ఆ తర్వాత ఇదిగో ఇలా తిప్పేసుకోవడమే. ఇలా మనకి ఆ ఫ్యూజింగ్ పేపర్ మీదకి కుట్టు పడలేదు కాబట్టి ఇది కూడా చాలా ఈజీగా తిరుగుతుంది అన్నమాట. చూసారా ఎంత ఈజీగా తిరుగుతుందో. ఇలాగా చక్కగా తిప్పేసుకుని తిరగని చోట కూడా మనం వేలుతో కానీ ఏదైనా ఒక కత్తిరి కానీ ఏదైనా మనకి ఏది వీలుగా ఉంటే అది స్క్రూ డ్రైవర్ కానీ ఏదైనా పెట్టుకుని తిప్పేసుకుని తిరగని చోట కూడా ఇలా పైన కూడా చక్కగా నీట్గా కుట్టు వేసుకోవాలి. ఇలాగా తిరగలేదు అని వదిలేయొద్దండి. చక్కగా తిప్పుకోవాలన్నమాట మొత్తం కూడా. ఈ కట్ వర్క్ అందం ఇలా తిప్పుకుని ఇలా తిరగని చోట తిప్పుకుని కుట్టుకుంటేనే మనకి ఇది బాగా తెలుసుద్ది అన్నమాట కట్ వర్క్ డిజైన్ అని. ఇలా మొత్తం కూడా ఇలా పై కుట్టు కూడా కొంచెం నీట్గా వేసుకోవాలి. అస్సలు కట్ వర్క్ కుట్టేటప్పుడు మాత్రం అస్సలు కంగారు పడొద్దు. ఇలా తిరగని చోట కూడా చక్కగా తిప్పుకోవాలి.
ఈ మూలల మీద కూడా ఏదైనా ఖర్చు లోపలికి ఉండిపోయినట్లయితే ఇలా బయటికి తిప్పుకుని చక్కగా తిప్పుకోవాలి, ఇలా కుట్టుకోవాలి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. చూసారా ఎంత ఈజీగా కుట్టుకోవచ్చో. దీనికి 400 నుండి 500 వరకు చార్జ్ చేయొచ్చండి. మనం బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, అలాగే హ్యాండ్స్ కూడా కట్ వర్క్ ఇచ్చామంటే ఒక 400 నుండి 500 వరకు చార్జ్ చేయొచ్చు అన్నమాట. చూడండి ఎంత బాగుందో. ఓకే అండి, వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీకు ఈ వీడియో మీకు అర్థమైందో లేదో కూడా నాకు ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.